శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 7 అధ్యాయములు చాలా విజయవంతంగా పూర్తి చేశాము. అందుకు ముందుగా మీ అందరికీ శుభాభినందనలు. ఆ జగద్గురు కృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షములు మీ అందరి యందు పుష్కలంగా ఉండుగాక. అయితే ఇప్పుడు మనము 8వ అధ్యాయము ప్రారంభిస్తున్నాం. అయితే ఈ 8వ అధ్యాయం అనేది ప్రాసంగిక అధ్యాయము అంటారు. అంటే భగవాన్ యొక్క ఆ యొక్క ఉపదేశం ఏదైతే చేశారో ఆ మెయిన్ ఉపదేశంలో ఇది లేదు. ప్రాసంగిక అంటే ఏంటంటే, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, మధ్యలో మీరు ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ ఒక టాపిక్లో వెళ్ళిపోయాను నేను. ఆ విధంగా వచ్చినటువంటి అధ్యాయమే ఈ 8వ అధ్యాయము. అక్షర బ్రహ్మ యోగము అంటారు దీన్ని. ఎందుకంటారు అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ 8వ అధ్యాయమునకు బీజం ఎక్కడ పడిందంటే, 7వ అధ్యాయం యొక్క చివర 2 శ్లోకములు ఉన్నాయి. ఏం చెప్పారు దాంట్లో? బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ అని 29వ శ్లోకంలో చెప్పారు. 30 శ్లోకంలో ఏం చెప్పారు? అధిభూత, అధిదైవం, అధియజ్ఞం అని చెప్పారు. అంటే ఈ 6 పదాలని భగవాన్ వాడారు. ఈ 6తో పాటు 7వది కూడా ఒకటి ఉన్నది. ఏంటి ప్రశ్న? ప్రయాణకాలే సమయంలో కూడా వారు నన్ను స్మరిస్తారు అన్నారు భగవాన్. అంటే దేహత్యాగ సమయంలో ఈశ్వర స్మరణ యొక్క గొప్పతనం ఏమిటి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఈ 7కు సంబంధించినటువంటి ప్రశ్నలు అర్జునుడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, సంధించడానికి 7 ప్రశ్నలు భగవానికి. అందువలన ఈ 7ంటిని సమాధానం వివరంగా తెలియాలి అని అర్జునుడు అడుగుతున్నాడు. అయితే భగవాన్ ఏంటంటే వాటికి జవాబులతో పాటు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని పరిచయం చేస్తున్నారు. ఎందుకు? మహాత్ములు ఒక్క విషయం మీద దృష్టి ఉండదు. మీరు ఒక విషయం మీద అడుగుతున్నప్పటికీ అది ఒక విశ్వవ్యాపకమైనటువంటి మెసేజ్గా ఉండాలి అనేది దృష్టి మహాత్ములు, ఋషులు, యోగులు. అందువలన ఈ అధ్యాయములో ఈశ్వర ఉపాసన అనేది ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఉంటున్నది.
ఇక్కడ ఈశ్వర ఉపాసన అంటే సగుణ సాకార మూర్తి స్వరూప ఈశ్వర ధ్యానం అని అర్థం. అంటే గుణములు కలిగి విశేషణములతో విభూతులతో మహిమలతో కూడి ఉన్న ఈశ్వర రూపం యొక్క ధ్యానము అని అర్థం. అయితే మొదటి 6 అధ్యాయములలో మనం ఏం చూసాము? కర్మయోగం యొక్క గొప్పతనం చూసాం. కర్మయోగం, ఆత్మస్వరూపం చూసాము, కర్మయోగం గురించి చూసాము, మన యొక్క ప్రయత్నం ఎంత అవసరమో చూసాం. పురుష ప్రయత్నం అంటారు. మరి ఇది 2వ షట్కం అంటారు దీన్ని. అంటే 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ద్వితీయ షట్కము అంటారు. ద్వితీయ షట్కంలో ఈశ్వర స్వరూపం గురించి మనం 7వ అధ్యాయంలో చూసాం. ఆ ఈశ్వర ఉపాసన భక్తి కూడా మనము కొంతవరకు చూసాం. చివరికి ఈశ్వర కృప మనకు చాలా అవసరం. అందుకే మీకు ఇది ఎక్కడికి వెళ్ళినా ఈ కన్ఫ్యూజన్ వదలట్లేదు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు మారినా ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, కొంతమంది అంటారు నేనే మొత్తం చేయేస్తాను, దేవుడు ఏంటండి, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, నేను చేయకపోతే అవుతుందా అని వాదిస్తారు, అడ్డగోలుగా వాదిస్తారు. ఇంకొంతమంది అంటారు అంతా నా నుదుటి పైన రాత, బ్రహ్మ రాసి వదిలేశాడు, ఇంక నేనేం చేసినా పెద్దగా ఏమి జరగదు, అంతా ఈశ్వరుడే చేయాలంటారు. ఈ 2 కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అంటారు వీటిని. ఈ 2 కూడా తప్పే. మన ప్రయత్నం తప్పకుండా ఉండాలి. ఈశ్వర అనుగ్రహం, కృప చాలా అత్యవసరంగా ఉంటుంది. అయితే ఈశ్వర కృప ఎవరికి ఉంటుంది? ఎవరు ప్రయత్నిస్తే వారికే ఉంటుంది. ప్రయత్నించకుండా బ్రహ్మరాత రాశారని ఊరుకుంటే వారికి ఈశ్వర కృప కలగదు అని చెప్పారు. సో ఈ విధంగా ఈ 2 శ్లోకాల్లో వచ్చినటువంటి జరా మరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఈ 2 శ్లోకాలు ఎప్పుడైతే చెప్పారో అక్కడ అర్జునుడు కృష్ణ పరమాత్మని గట్టిగా పట్టుకున్నారు. ఏంటి? ఈ 2 శ్లోకాల్లో ఇవన్నీ కొత్తగా వాడినట్టు ఉన్నది కృష్ణ, నాకు వాటి యొక్క వివరణ కావాలి, నిన్ను విడిచిపెట్టేది లేదు అని ఒక్కసారిగా ఆ భగవాన్ శ్రీకృష్ణుని పట్టి అడుగుతున్నారు. ఎవరు? అర్జునుడు. అయితే అందుకే ఈ 8వ అధ్యాయము అర్జునుడి యొక్క ప్రశ్నలతో ప్రారంభమైంది. ఏంటి? అథ అష్టమోऽధ్యాయః అక్షర బ్రహ్మ యోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం. అథ అష్టమోऽధ్యాయః అక్షర పరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం. కిం కర్మ పురుషోత్తమా. కిం కర్మ పురుషోత్తమా. కిం కర్మ పురుషోత్తమా. అధిభూతం చ కిం ప్రోక్తం. అధిభూతం చ కిం ప్రోక్తం. అధిభూతం చ కిం ప్రోక్తం. అధిదైవం కిముచ్యతే. అధిదైవం కిముచ్యతే. అధిదైవం కిముచ్యతే. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం. కిం
కర్మ పురుషోత్తమా. किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते ఉత్తమం. అయితే ఇక్కడ అర్జునుడు ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఎలా అంటే ఇక్కడ ఆప్షనల్ లేవండి. కృష్ణ పరమాత్మకి అన్నిటికీ ఆన్సర్ చేయాల్సిందే. అంటే మనకి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే 10 క్వశ్చన్లు ఇచ్చి దీంట్లో 7 సమాధానాలు రాయము, చాయిస్ ఇస్తారు. మనకి ఎంచుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పురుషోత్తమ అంటే అది ప్రశ్న కాదు. ఓ పురుషోత్తమ అని సంబోధిస్తున్నారు భగవాన్ని అర్జునుడు. ఏంటని? హే పురుషోత్తమ తత్ బ్రహ్మ కిం. మీరు బ్రహ్మని అన్నారు కదా, బ్రహ్మ తెలుసుకుంటారని. ఏంటి బ్రహ్మ ఏమిటి? అసలు బ్రహ్మ అంటే ఏంటి? అసలు ఏమిటది బ్రహ్మ? అధ్యాత్మం కిం. అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ కిం. కర్మ అంటే ఏమిటి? చూసారా, వరుస ప్రశ్నల మీద ప్రశ్నలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు భగవాన్ని. ఎవరు? అర్జునుడు. అయితే బ్రహ్మ అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి? ఆపలేదు. ఇంకేంటి? అధిభూతం కిం. అధిభూతం అంటే అధిభూతం అంటే ఏమిటి? నీకు చెప్పావు కదా అధిభూతం గురించి తెలుసుకుంటారని. అదేవిధంగా అధిదైవం చ కిం ఉచ్యతే. అధిదైవం అనే దేనిని అంటారు, దేనిని చెప్పబడుతున్నది అని అడిగి. చాలా బాగున్నాయి ప్రశ్నలు. చూశారు కదా, ఇంతకీ 7 ప్రశ్నలు 6 జవాబులు అర్జునుడు ఈ విధంగా ఒకసారి అడుగుతున్నారు. మొదటి శ్లోకంలో వచ్చేసి ఎన్ని? 5 ప్రశ్నలు. ఒకటో శ్లోకంలోనే 5 ప్రశ్నలు అడిగేశారు అర్జునుడు. చూడండి, బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ 3, అధిభూతం 4, అధిదైవం 5. 5 ప్రశ్నలు మొట్టమొదటి శ్లోకంలోనూ అర్జునుడు అడిగాడు భగవాన్ శ్రీకృష్ణుడు. అయితే ఈ 5 ప్రశ్నలకి తత్ బ్రహ్మ కిం, బ్రహ్మ ఎవరు అన్నారు. అయితే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అన్నారు కదా కృష్ణ. అందులో బ్రహ్మ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. అక్కడి నుంచి ఆయన చెప్పిన దాని నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు అర్జునుడు. కొత్తగా అర్జునుడు ఏం ప్రశ్నలు అడగట్లేదు ఇక్కడ. అలాగే కిం అధ్యాత్మం, అధ్యాత్మము అంటే ఏమిటి? కిం కర్మ, కర్మ అంటే ఏమిటి? అంటే మీరు అనుకోవచ్చు కర్మ కూడా తెలియదు అర్జునుడికి. అది కాదు ఇక్కడ. కర్మ అంటే యాక్షన్, మనం చేసే పని కాదు. కర్మ అంటే దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క తత్వము, రహస్యం ఏమిటని అడుగుతున్నాడు అర్జునుడు. కర్మ అంటే అందరికీ తెలుసు, ఏదో పని, ఇట్ సింపుల్ యాక్షన్. దట్ ఈస్ నాట్ కర్మ హియర్. ఇక్కడ అది కాదు. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని యొక్క అసలు తత్వం ఏమిటి? అధిభూతం కిం ప్రోక్తం అంటే అధిభూతం అనేది ఏమిటి? ఇది 30 శ్లోకంలో అడుగుతారు, చూసాం మనం. అధిదైవం కిముచ్యతే, అధిదైవం అంటే ఏమిటి? ఇది కూడా 30 శ్లోకంలో వచ్చింది. పురుషోత్తం అన్నారు కదా, అది కూడా ప్రశ్న అనుకోవద్దు. మీరే చెప్పాను ఆల్రెడీ నేను మీకు. హే కృష్ణ అనే బదులుగా హే పురుషోత్తమ అని సంబోధించాడు అర్జునుడు. ఎందుకు? పురుషానాం ఉత్తమ. ఆయన యోగేశ్వర కృష్ణ. ఆయన ఎప్పుడు కూడాను తన స్వరూపము నుండి కిందకి జారకుండా స్వరూప స్థితిలోనే ఉంటున్నటువంటి అచ్యుతాతను. అందువలన పురుషోత్తమ. ఈ విధంగా ఇవన్నీ ప్రశ్నలు వేశారు. అప్పుడేంటి? నెక్స్ట్ ప్రశ్న కూడా మళ్ళీ అడుగుతున్నాడు కంటిన్యూస్. ఎవరు? అర్జున. ఏంటి?
అధియజ్ఞ కథం కోత్ర అధియజ్ఞః కథం కోత్ర అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన దేహేస్మిన్ మధుసూదన దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం ప్రయాణకాలే చ కథం ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః జ్ఞేయోసి నియతాత్మభిః జ్ఞేయోసి నియతాత్మభిః అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఉత్తమం. ఇప్పుడు ఓ మధుసూదన, ఇక్కడ చూసారా ఎలాంటి ఆ సంబోధన వాడుతున్న అర్జునుడు అంటే, మధు అంటే అనేక అర్థములు ఉంటాయి. మధు కైటవ అని మీరు వినుంటారు. ఆ మధు ఆ రాక్షసును సంహరించారు కాబట్టి, సూదన అంటే సంహరించిన వారు కాబట్టి మధుసూదన అని బిరుదు, టైటిల్. ఆయనకి ఎన్ని టైటిల్ అనమాట కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇక్కడ మధు అంటే అనేక అర్థాలు వస్తాయి, మీకు తర్వాత అలా చెప్తాను. అంటే ఇక్కడ కర్మలకి కూడా మధు అంటారు ఉపనిషత్తుల్లో. అంటే ఏంటి? మన యొక్క సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఈ కర్మలన్నింటినీ నాశనము చేసే ఆ ఋషికేశుణ్ణి మధుసూదన అంటారు. అంటే ఈ కర్మ బంధనము నుండి ఎప్పుడైతే మీరు బయటపడతారో, అనేక జన్మ సంప్రాప్తం కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః అంట. అంటే అనేక జన్మల నుంచి తీసుకొస్తున్నటువంటి ఆ కర్మ సంస్కార వాసనల్ని ఒక్కసారి చీల్చి చిన్న భిన్నం చేసి చూర్ణం అంటే భస్మం చేసినటువంటి ఆ జ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానం అందించేవారు ఆ జగద్గురు కృష్ణ. కాబట్టి ఆయనకి మధుసూదన అంటారు. మధుసూదన అంటే సకల కర్మల్ని నాశనం చేసే ఆ పరమాత్మ అని అర్థం. అంటే మోక్ష ప్రదాత అని అర్థం మధుసూదన. అందువలన అధియజ్ఞము అంటే ఏమిటి ఇక్కడ అడుగుతున్నారు. అధియజ్ఞ కహ, అధియజ్ఞం అంటే ఏమిటి? దీన్ని ఇంకో ప్రశ్న జత చేస్తున్నాడు అర్జునుడు. ఏంటి? కథం అస్మిన్ దేహే వర్తతే. అర్జునుడు చాలా వివేకవంతుడు. ఎందుకంటే ఒకే ప్రశ్నలో మనోరు చూడండి, ఒక ప్రశ్న అంటారు మన దగ్గరికి వచ్చి, చాట భారతం అంతా అడుగుతారు. అలాగ ABCDEF వెళ్ళిపోతుంది ఒకే ప్రశ్నకి. అర్జునుడు ఏమంటున్నాడంటే ఇక్కడ 6వ ప్రశ్నకి 2 సెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ అధియజ్ఞం అంటే ఏమిటి మొదటిది, రెండోది ఏమిటి? ఈ అధియజ్ఞము ఈ శరీరంలో ఎలా ఉంటుంది చూసారా? అందువలన అది అర్జునునికి ఈ 2 రకాల అది ఏమిటో తెలియనప్పుడు అది మన శరీరంలో ఉంటుందని ఎలా తెలుసు అంటే, అది యజ్ఞం అనేది మామూలు మన ఆప్తవాక్యులు చూసిన మన అందరికీ చాలా విషయాలు తెలుసు. యూట్యూబుల్లోను, ప్రవచనకారులు, పుస్తకాలు, అనేక సినిమాల్లోనూ చూసాం. ఈ విధంగా ఎక్కడో విన్నాడు. అందువలన
ఇప్పుడు 7వ ప్రశ్నలోకి అడుగు పెడుతున్నాం. ఏంటి 7వ ప్రశ్నకు 2 ఉన్నాయి, ఒకటి కాదు మళ్ళీ. ప్రయాణకాలే చ కథం, ఏ విధంగా జ్ఞేయోసి నియతాత్మభిహి, అంటే ఈ యొక్క దేహత్యాగం అంటే మరణకాలంలో ఈశ్వరుని తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఏంటి ఆ ప్రత్యేకత? ఉంటే అది ఏమిటి? ఇది 7వ ప్రశ్నలో మొదటి భాగం. 2వ భాగం ఏమిటి? అసలు మరణకాలంలో ఈశ్వరుని ఎలా తలుచుకోగలరు? అది సాధ్యమా? నాకు తెలిసి అది అసాధ్యం అనిపిస్తుంది కృష్ణ. మరణ సమయంలో ఈశ్వరుని ఎవరైనా తలుచుకుంటారో చాలా కష్టం. అసలు గుర్తుకే రాదు, స్మరణకు రాదు. ఎందుకు? ఈ ఉన్నన్నాళ్ళు అన్నిట్లో బాగా దూరిపోయి మొత్తం కలిసిపోయి మమేకం అయిపోయి తాదాత్యం అయిపోయాం. ఇల్లు వాకిలి డబ్బు ధనము పిల్లలు వాళ్ళ యొక్క మనవళ్ళు మనవరాండ్రులతోని బాగా మిక్స్ అయిపోయాం ఈ ఇంగు వాసనలాగా. అందువలన భగవంతుని తలుసుకోవడం అది దేహత్యాగ సమయంలో ఇది సాధ్యమా అని అడుగుతున్నారు. అందుకే మనకు ఒక విషయం గుర్తు రావాలి. ఈ ప్రళయం సమయంలో అంత ప్రళయంలో కలిసిపోతే అక్కడ నీటిలో ఒక మర్రి ఆకు పైన ఒక బాలకృష్ణ ఉంటాడు. అంటే ఆ నీరు ఆ మర్రి ఆకు ఈ యొక్క కర్మలు సమష్టి కర్మల యొక్క ఫలం అన్నమాట. దాని మీద శేషంగా పరమాత్మ ఒక్కరే ఉంటారు. దాన్నే మనము బాలముకుందగా చెప్పాం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెప్తారు. అందువలన ఈ పురాణాలు ఉండేవన్నీ సింబాలిజం, వాటి యొక్క తత్వం వెనక ఉంటది, రహస్యంగా పెడతారు. ఈ యొక్క షుగర్ కోటింగ్ టాబ్లెట్ లాగా. అందువలన ఈ విధంగా ఆ ప్రళయ కాలంలో కూడా అంటే దేహత్యాగం సమయంలో కూడా ఈశ్వరుని ఎలా స్మరించగలను? ఎందుకు? కృష్ణాత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణా ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్థే. ఒక అద్భుతమైనటువంటి భక్తులు ఇది రాశారు. కులశేఖర ఆళ్వార్ అని అద్భుతమైనటువంటి ఆ భక్తి పారవశం చూడండి. ప్రాణం వెళ్ళిపోతున్న సమయంలో నా గొంతులో కపము పిత్తము వాతం ఇవన్నీ మిక్స్ అయిపోయి గొంతులో మాట రాదు, స్మరణం ఉండదు, ఏమి ఉండదు. ఆ సమయంలో నేను ఏ విధంగా గుర్తించుకోగలను కృష్ణ? కంఠ అవరోధన విధు అసలు ఈ చోకింగ్ ద థ్రోట్ అనమాట. అంటే గొంతులో కపంతో నిండిపోయి ఉన్నప్పుడు ఇంకా ఈశ్వరుని గురించి ఎవరు స్మరించగలము? నా వల్ల కాదు. కాబట్టి ఇప్పుడే ఆద్య నౌ హియర్ నాకు దర్శనం కావాలి. ఎక్కడ కావాలి? మానస రాజహంస. ఆ హృదయం అంతా చాలా పవిత్రంగా చేసి నీ కోసము ఆసనం వేసి ఉంచాను నా హృదయంలో వచ్చి నా యొక్క హృదయ కమలం మీద కూర్చొని నాకు దర్శనం ఇవ్వు అంటున్నాడు ఆయన. మామూలు కాదు ఆయన. అందువలన ఈ విధంగా అనేక భజనలు గట్రా రాస్తుంటారు ఆ యొక్క ఈశ్వరుని కీర్తిస్తూ స్తుతి చేస్తూ. అందువలన మరణకాలంలో అన్ని ఇంద్రియములన్నీ పట్టు కోల్పోతాయి. అప్పుడు ఎలా ఈశ్వరుని నేను గుర్తుంచుకోగలను? దానికి ఏదైనా ప్రత్యేక మార్గం ఉందా? ఉంటే అది నాకు చెప్పు అని అడుగుతున్నాడు అర్జునుడు ఇక్కడ. ప్రయాణకాలే, మామూలు ప్రయాణం కాదండి. ప్రయాణకాలం అంటే రేపు నేనేమో మహాకుంభ మేళకు వెళ్తాను, ఈ ప్రయాణాలు కాదు. అంతకాలం అనమాట. అంటే దేహత్యాగ సమయం. అంటే అంతిమ యాత్ర అంటారు చూడండి. వైకుంఠ ద్వారం, వైకుంఠ యాత్ర, కైలాస యాత్ర అని రాస్తుంటారు మన వాళ్ళు బోర్డులు. అలాగా కథం జ్ఞేయ అసి, నిన్ను గుర్తు తెచ్చుకోవడం ఎలా, నిన్ను స్మరించడం ఎలా?
చూసారా? ఇంతకీ ఈ గుర్తు చేసుకున్న వాళ్ళు ఎవరి గురించి అడుగుతున్నాడు అర్జునుడు? ఎవరి గురించి అడుగుతాడు తెలుసా? నియతాత్మభిహి అంటే బాగా అభ్యాస వైరాగ్యాలతో వివేకముతో బాగా సాధనలు చేసి మీలాగా మీ గురించి మనసు లగ్నం చేసుకుని మనోనిగ్రహం కలిగి ఉన్నవారు ఆ క్షణములో అంటే దేహత్యాగం సమయంలో ఈశ్వరుని తలుచుకోవాలంటే చాలా ఆత్మనిగ్రహం అవసరం కదా. ఇది 7వ ప్రశ్న. వాళ్ళు ఏ విధంగా నిన్ను స్మరించుకుంటారు? ఎవరు? వివేక వైరాగ్యం కలిగినటువంటి మనోనిగ్రహం కలిగినటువంటి భక్తులు, సాధకులు అని అర్థం. నీతాత్మభిహి ఏ మధుసూదన అని చెప్పాను. మీకు ఆల్రెడీ చెప్పాను. మధు రాక్షసుని సంహరించిన వారు. అదేవిధంగా మధు అంటే కర్మలు కూడా. కాబట్టి ఈ యొక్క కర్మలు అన్ని కర్మలని నాశనం చేసి మనకి మోక్షాన్ని అందించే ఆ యొక్క అంతర్యామి ఋషికేశ్ పురుషోత్తమ కృష్ణుణ్ణి మధుసూదన అంటారు. ఇప్పటి వరకు మనకు క్లారిటీ వచ్చేసింది. అర్జునుడు అడిగే ప్రశ్నలు మనకు తెలియాలి. ఇక్కడ సమాధానం ఇంకేం చెప్పట్లేదు. ఎందుకు? క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టే సమాధానం ఉండవు కదా, మనం రాయాల్సి ఉంటుంది. సో అర్జునుడు ఏం చేశాడంటే 7 ప్రశ్నలు ఒక పేపర్ మీద రాసి కృష్ణ పరమాత్మ ఇచ్చాడు. కృష్ణ, మీకు చాయిస్ లేదు, 7 ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందే అని పట్టుపట్టాడు. కృష్ణ పరమాత్మకి 7 ప్రశ్నలు కాదు 700 ప్రశ్నలైనా ఆయన చాలా సునాయాసంగా నవ్వుతూ ప్రసన్న వదనంతో గాంభీర్యంగా చెప్పగలిగినటువంటి మహాయోగీశ్వర కృష్ణ ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం బ్రహ్మ పరమం. స్వభావోధ్యాత్మముచ్యతే. 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 భూతభావోద్భవకరః. 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 విసర్గః కర్మ సంజ్ఞితః. విసర్గః కర్మ సంహితః. విసర్గః కర్మ సంహితః. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. భూతభావోద్భవకరః. విసర్గః కర్మ సంజ్ఞితః. భూతభావోద్భవకరః. విసర్గః కర్మ సంహితః. భూతభావోద్భవకరః. విసర్గః కర్మ సంహితః. ఉత్తమం. ఇక్కడ భగవాను నిజానికి మీకు ముందే చెప్పాను. ఈ 6 ప్రశ్నలకి 7వ ప్రశ్న పక్కన పెడదాం. 6 ప్రశ్నలకి సమాధానము 7వ అధ్యాయములోనే చెప్పబడినది. ఏంటది? అపరా ప్రకృతి, పరా ప్రకృతి 2 కలిపితే ఈ 6 ప్రశ్నలు వస్తాయి. ఏమిటవి? బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం. అయితే వాటిని విడివిడిగా చెప్పడం వలన అర్జునునికి సంశయం కలిగింది, కన్ఫ్యూజ్ అయిపోయాడు అర్జునుడు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే భగవాన్ తన యొక్క ఆన్సర్ షీట్ మీద క్వశ్చన్స్ కి ఇప్పుడు
ఆన్సర్ రాయడం స్టార్ట్ చేశారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? తత్ బ్రహ్మ కిం అన్నాడు. అంటే ఆ యొక్క బ్రహ్మ అంటే ఏమిటి? పరమం అక్షరం బ్రహ్మ. ఇది ఆన్సర్. ఆన్సర్ ఏంటండి? చిన్న టూకి ఆన్సర్స్ అన్నమాట. ఆ బ్రహ్మ పరమం అక్షరం అంటే మీకు ముందుగా అక్షరం అంటే ఏమిటో తెలియాలి. అక్షరం, క్షర అంటే నాశనమయ్యేది, క్షర అంటే నాశనమయ్యేది, అక్షర అంటే నాశనం కానిది. నా క్షరతి ఇది అక్షర అంటారు. నాశనం లేనిది ఏంటి అంటే అది బ్రహ్మ. మరి నాశనం లేదంటే అక్షరం అంటే మన ఏబిసిడీలు ఆ ఈ అంటున్న అవి అక్షరాలే కదా. ఓహో, మీరు అలా వస్తున్నారా అంటే పరమం అక్షరం అన్నారు. అందుకే ముండకోపనిషత్తులో బ్రహ్మని ఏమని చెప్పారు? అక్షరం అని చెప్పారు. ముండకోపనిషత్తులు బ్రహ్మకి ఇంకో పేరేంటి? అక్షరం, పరమాత్మకి. అందువలన ఇక్కడ కేవలం అక్షరం అని వదిలేస్తే మనమేమంటాము? ఆ ఈ ఊ అని అది అనుకోగలమని పరమం అక్షరం. పరమము అంటే గొప్పది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది, ఇప్పటికీ నాశనము లేనిది. ఏంటది? బ్రహ్మ. అందువలన ఈ పరమము అక్షరం అనేది పరమాత్మకు ఒక్కరికి అవుతుంది. మన మామూలు వర్ణమాల కాదు, అక్షరమాల అంటారు చూసారా. అందుకే మనం అక్షరాలు మన పిల్లలకి నేర్పించడానికి మొదటి పూజ చేస్తాం. అక్షరాభ్యాసం అయ్యిందండి, అక్షరాభ్యాసం అయ్యిందండి అంటారు చూసారా. అక్షరం అంటే అది బ్రహ్మ కాదు, అది వర్ణమాల అక్షరము. అందువలన ఇక్కడ పరమం అక్షరం అని భగవాన్ చెప్పారు. అందువలన ఈ పరమం అక్షరంని బ్రహ్మ అంటారు. మొదటి ఆన్సర్ ఏంటి? ముండకోపనిషత్తులు ఏమన్నారంటే అత పరా యయా తదక్షరం అధిగమ్యతే అన్నారు. అంటే ఏదైతే ఆ పరా ప్రకృతి ఏదైనా అడుగుతున్నావు కదా నువ్వు శౌనక, ఏదైతే ఏ విద్య ద్వారా ఆ అక్షర స్వరూపమైనటువంటి బ్రహ్మని పొందుతారో దానిని పరావిద్య లేదా అపర అంటే పరావిద్య లేదా పరా ప్రకృతి యొక్క విద్య అంటారు. ఇది ఇంతకీ ఆ అక్షరం అంటే ఏమిటి? దాని గురించి చెప్తున్నారు. యత్తదద్రేషమగ్రాహ్యం అగోత్రం అవర్ణమచక్షు శ్రోత్రం తద్ అపానిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా అన్నారు. ఉపనిషత్ మంత్రం ఇది. అంటే సింపుల్, ఏమి లేదు ఇందులో. యత్తదద్రేశ్యం, అద్రేశ్యం అగ్రాహ్యం అంటే దృశ్యము కాదు, మనం పట్టుకోవడానికి వీలు పడదు, దానికి గోత్రాలు, వర్ణాలు, కులాలు ఏమీ లేవు, అది చూడబడే నేత్రం కాదు, చెవులు కాదు, దానికి పాదాలు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. అంటే ఏమిటది మరి? అది నిత్యము, శాశ్వతము. విభుం అంటే వ్యాపించి ఉన్నటువంటి గొప్పది, సర్వగతం వ్యాపించి ఉన్నది, సుసూక్ష్మం అత్యంత సూక్ష్మం అన్నమాట. తదవ్యయం నాశనం లేనిది, యద్భూత యోనిం ఈ సృష్టి అంతటికి కారణము ఏమిటది? అక్షరం బ్రహ్మ అని చెప్పారు. మరి ఎవరు తెలుసుకుంటారు? పరిపశ్యంతి, చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. ఎవరు? ధీరా అంటే వివేకవంతులు అని అర్థం. సో క్షరము కానిది అక్షరము, సర్వగత చైతన్య తత్వము. దీన్ని మనం ఏమని చెప్పాము? పరాప్రకృతి చైతన్య తత్వం నాశనం అవ్వదు అని చెప్పాం 7వ అధ్యాయంలో. దాన్నే ఇక్కడ బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే మనం ధ్యానంలో చూసాం ఈవేళ అనంత ఆనందము లేదా అనంత చైతన్య తత్వానికి బ్రహ్మ అంటారు. సంస్కృతంలో బ్రహ్మ అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ. బృహ్ అనే ధాతువు నుండి వచ్చిందనమాట. ఇది బృహ్ అంటే చాలా పెద్దది. దానికంటే పెద్దది సృష్టిలో ఉండదు.
ద బిగ్ అంటారు ఇంగ్లీష్లో. సో పెద్దది అనేది ఇక్కడ విశేషణం కాదండోయ్, దాని పేరే బ్రహ్మ. సో అనంత తత్వాన్ని బ్రహ్మ అంటారు. ఇక్కడితో మొదటి ప్రశ్న ఆన్సర్ చేశారు భగవాన్ శ్రీకృష్ణ. దీన్ని ఇంతకన్నా వివరించి చెప్పారు. ఎందుకు? మనకి 4 నుండి 10 శ్లోకాలు మళ్ళీ ఒకసారి చూడాలి. కృష్ణ పరమాత్మ బోధ ఈ అధ్యాయంలో అక్షర బ్రహ్మ పదంతో ప్రారంభమైంది కాబట్టి ఈ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మ యోగం అంటారు. అర్థమైందండి ఎందుకు వచ్చింది అని? లేకపోతే అధ్యాయం ఎక్కడ స్టార్ట్ అయింది? కిం బ్రహ్మ అన్నారండి, కిం తద్ బ్రహ్మ అన్నారు. కిం తద్ బ్రహ్మ అధ్యాయం అనాలి, అనలేదు. ఎందుకు? ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి బోధ అక్షర పరబ్రహ్మ నుండి స్టార్ట్ అయింది కాబట్టి అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు వచ్చింది అనమాట. మరి రెండో ప్రశ్న ఏమిటి? కిం అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఏమిటి కృష్ణ? ఇప్పుడు అది చెప్పు అంటే దానికి జవాబు ఏంటంటే, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం శరీరములో ఉన్నదని అనుకుంటే దాన్ని అది అంటే శరీరములో. ఆత్మం అంటే మీ శరీరం లోపల ఉన్నటువంటి సర్వవ్యాపి చైతన్యానికి పేరేమిటి? అధ్యాత్మం అంటారు. ఇవి చాలా అద్భుతమైన సమాధానాలు, మీరు అందరూ తెలుసుకోవాలి. ఇది సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము శరీరంలో ఒక్కటో ఉంటుందా, బయట ఉంటుందా? సృష్టి అంతా వ్యాపించి ఉన్నదండి. సృష్టి అంతా వ్యాపించి ఉన్న చైతన్యము శరీరం లోపల ఉండాలా వద్దా చెప్పండి? తప్పకుండా ఉండాలి. ఎందుకంటే వ్యాపించి ఉన్నది, అది లేని ప్లేసే లేదు. శరీరం లోపల కూడా ఉండి తీరాలి. అంటే అది ఆత్మం అంటే శరీరం లోపల ఉన్న చైతన్యము అని అర్థం. అందువల్ల సమష్టి పరంగా చైతన్యాన్ని చూస్తే ఆ చైతన్యం పేరు ఏం పేరు? బ్రహ్మ. అదే చైతన్యం. మన వ్యక్తిగతంగా వ్యష్టిపరంగా చూస్తే అధ్యాత్మ. చూసారా? దీన్ని స్వభావ అంటే లోపల ఉన్న చైతన్యము. చూసారా? ఈ అధ్యాత్మ అంటే ఏంటంటే ఈ శరీరం లోపల ఉన్న చైతన్యాన్ని అధ్యాత్మ అంటారు. అందుకే అధ్యాత్మ విద్య స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఏంటనుకున్నారు? ఆత్మ గురించి తెలుసుకోవాలండి. బయట గురించి ఎన్ని మూలకాలు, ఎన్ని కెమికల్స్, ఎన్ని పదార్థాలు ఎంత తెలిసినా మీకు ఎప్పుడు అంతమవుతుంది చెప్పండి? అందుకే సైంటిస్టులు అలాగ తెలుసుకొని పోతున్నారు 100 సంవత్సరాలు. దానికి అంత లేదు, అద్దులు లేదు. బిగ్ బ్యాంగ్ అంటారు, బ్లాక్ హోల్ ట్రాజెడీ అంటారు, ఓజోన్ పొర అంటారు, ఏమేమి అయిపోయినాయి. ఈశ్వర అంటారు, అసలు దేవుడే లేదన్నారు. తర్వాత కేవలం కాన్షియస్నెస్ చైతన్యం అన్నారు. అసలు పదార్థాలు ఏమి లేవన్నారు. ఇవన్నీ రకరకాలు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైనా సరే అంతం ఉన్నదా? లేదు. ఈ జడ ప్రపంచం మీద నువ్వు ఈశ్వరు గురించి తెలుసుకోవాలంటే నీ వల్ల కాదు. మరి ఎలా, ఏం చేయాలి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అందువలన మన ఋషులు, యోగులు ఏంటి? స్పిరిచువల్ సైంటిస్టులు అంటారు వీళ్ళని. మరి మామూలుగా ఐన్స్టీన్ లాంటి వాళ్ళని మెటీరియల్ సైంటిస్టులు. వాళ్ళు ఈ యొక్క ఈ మేటర్ భౌతికమైన జడ ప్రపంచం మీద రీసెర్చ్ చేసే వాళ్ళని మెటీరియల్ సైంటిస్టులు అంటారు. మరి మన యొక్క ఆ చైతన్యం, కాన్షియస్నెస్, అవేర్నెస్, ఆ స్పిరిట్ మీద రీసెర్చ్ చేస్తే స్పిరిచువల్ సైంటిస్టులు అంటారు. అందువలన ఈ ఋషులు, యోగులు, మహాత్ములందరూ కూడా స్పిరిచువల్ సైంటిస్టులు అన్నమాట. అందువలన ఇప్పుడు మనకి 2 ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం అనేది జరిగింది. ఏంటి అంటే బ్రహ్మ పరమాత్మ అయినప్పుడు అధ్యాత్మ ఏమవుతుంది? జీవాత్మ. ఓకే. ఇప్పుడు ఒక నీరు సముద్రంగా వ్యాపించి ఉంటే దాన్ని సముద్రం అంటున్నాము. కెరటములో అదే నీరు ఉంటే కెరటము అంటున్నారు. అంటే మీరు ఒకటి చూడండి, ఈ సమష్టి సృష్టి అంతా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని మనము బ్రహ్మ అన్నాము. అదే ఒక వ్యక్తిగత శరీరానికి పరిమితమై ఉందని భావించినప్పుడు జీవాత్మ అంటారు.
అందువలన ఈ రెండింటికి ఎక్కడ తేడా ఉంది? ఉపాధి పరంగా తేడా ఉంది. ఒక తల్లి ఉన్నారు, ఒక అమ్మ. తన భర్త దృష్టిలో పెట్టుకుంటే భార్య, తన సంతాన దృష్టిలో పెట్టుకుంటే తల్లి, తన తల్లిదండ్రుల దృష్టిలో పెట్టుకుంటే కూతురు, డాటర్. ఇంతకీ ఆవిడ భార్య, తల్లి, కూతుర ఏమిటి? అదేం ప్రశ్న అండి? ఆవిడ ఎవరి దృష్టిలో పెట్టుకొని మీరు అడుగుతున్నారు? లేకపోతే ఒక స్త్రీ పట్టుకొని, ఏమండి ఈ స్త్రీ తల్లి, భార్య, కూతుర, కోడల, వదిన, మరదల ఎలా తెలుస్తుందండి ఎవరికి? పక్కన ఎవరైనా సపోర్ట్ ఉండాలి. ఓకే, ఈ బిడ్డలు వీళ్ళు ఉన్నారు కదా, బిడ్డలు ఉన్నారు, ఈ చిల్డ్రన్స్ ఉన్నారు కదా, వారితో సంబంధంగా ఈవిడ ఏమిటి అన్నాం అనుకోండి, స్పష్టంగా చెప్తాం తల్లి అంటాం. లేకపోతే ఆవిడ తల్లిదండ్రులు వచ్చారు పెద్దవాళ్ళు, వాళ్ళతో సంబంధంగా ఈ అమ్మగారు ఏంటి, వాళ్ళ కూతురు. మరి వాళ్ళ యజమాని వచ్చారు, వారి భర్త. మరి ఈవిడ ఏమవుతుందండి? భార్య. అంటే ఇక్కడ ఈ చైతన్యం అనేది వ్యాపించి ఉన్నది, దానికి గుణములు లేవు, అది సర్వవ్యాపి. మరి ఈ సమష్టి సృష్టి అంతా వ్యాపించి ఉన్న చైతన్యం ఏమంటారు? బ్రహ్మ. మరి ఈ యొక్క వ్యక్తి శరీరంకి పరిమితమై ఉన్నటువంటి చైతన్యం ఏమంటారు? అధ్యాత్మ. చూసారా? కాబట్టి అందుకే మన మనస్సు ఏదైతే ఉందో, మన మనస్సు ఇది సూక్ష్మ శరీరం. ఓకేనా? ఇది సూక్ష్మ శరీరం. తర్వాత స్థూల శరీరం మనకు వచ్చింది ఇప్పుడు, ఈ కాలు చేతులు. అంతకుముందు దాన్ని మనస్సు, ఇంద్రియములు, వీటన్నిటిని సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరము నుండి ప్రకటమవుతున్న చైతన్యం జీవాత్మ. మరి టోటల్ మైండ్, సమష్టి మనస్సు ఉంటుంది కదండి సృష్టి, దాని నుండి ప్రకటమవుతున్న చైతన్యాన్ని బ్రహ్మ లేదా హిరణ్య గర్భ అంటారు. సో ఈ విధంగా మనం తెలుసుకుంటే దీని ప్రకారంగా మనకి రెండవ ప్రశ్న అనేది సమాధానం చెప్పేశారు కృష్ణ పరమాత్మ. అయితే ఇంకా మూడో ప్రశ్న ఏంటండి? కర్మ కిం, కర్మ అంటే ఏమిటి అన్నారు. భూత భావ ఉద్భవకర అంటే అంటే ఇక్కడ కర్మ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కర్మ అంటారు కదా, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం రమణ మహర్షి చెప్పారు. అలా కర్మ అంటే మనం యాక్షన్ అనుకుంటాం, చేసే పని. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మనం ఏదో చేసే చేష్ట కాదండి, ఈ సృష్టికి కారణభూతమైనటువంటి పనులను కర్మ అంటారు. అంటే యావత్తు సృష్టికి కారణాన్ని కర్మ అంటారు. విసర్గ అంటే చేసే పని, అంటే సృష్టి అనుకోకుండా జరిగినది కాదు అంటుంది శాస్త్రం. అంటే మనం అనుకున్నట్టు ఏదో టక్కన ఇది మంత్రజాలం, ఇంద్రజాలం లాగా, మెరుపు తీగల్లాగా సృష్టి వచ్చేయడం కాదండి. ముందు జన్మలో మనం చేసుకున్న కర్మ ఫలితమే ఈ జన్మ. ఈ జన్మలో మనం చేస్తున్న కర్మ ఫలితము ఇంతకు ముందు జన్మలో ఉన్న కర్మ ఫలితము కలిపి భవిష్యత్తులో జన్మ వస్తుంది. అంటే ఇక్కడ మనం మానవ శరీరంతో పుట్టామంటే అది అనుకోకుండా వచ్చింది అనుకుంటున్నారా? లాటరీ లాగా లేదు. మీ యొక్క స్వతహాగా మీరు సంపాదించుకున్న కర్మ ఫలం మీకు ఈరోజు ఈ మానవ జన్మ శరీరం వచ్చినది. దానికి మన పూర్వజన్మ కర్మ ఫలమే కారణమని చెప్తున్నారు ఇక్కడ. అంటే వ్యక్తి అంటే ఒక వ్యక్తి జన్మ వారి యొక్క పుణ్య పాపాల పైన ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పాం, ఈ మానవ జన్మ రావాలంటే మనం అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యము పాపము వాటి ఆధారంగా మనకు మానవ జన్మ వస్తుంది. మరి మన యొక్క జన్మ మన పుణ్య పాపాలపై ఆధారపడి ఉంటే ఈ సమష్టి సృష్టి అంతా దేనిపై ఆధారపడి ఉంటుంది? సమష్టి పుణ్య పాపాలపై ఆధారపడి ఉంటుంది. అందువలన ఉద్భవకర అంటే పుట్టేలా చేస్తున్నది అని అర్థం. భూత భావోద్భవకర అంటే ప్రతి ఒక్క జీవి యొక్క సృష్టిని తీసుకొచ్చేది ఏంటండి? కర్మ ఫలం. అంటే దోమగా పుట్టిన
సింహంగా పుట్టిన, ఏనుగుగా పుట్టిన, మనిషిగా పుట్టిన, ఇవన్నీ కూడా కర్మ ఫలితాలే అని తెలుసుకోవాలి. అంటే నా కర్మ నా శరీరాన్ని మాత్రం నిర్ణయించదండి. మీకు తెలుసా? మన ప్రారంధ కర్మ అంటాం కదా. ఏంటో అండి నా ప్రారంధం అంటే అర్థం ఏంటి? నీ ప్రారంధ కర్మ నీ శరీరాన్ని, నువ్వు ఎవరి శరీరాల ద్వారా పుడతావో వాళ్ళను కూడా మీకు నిర్ణయిస్తుంది మీ ప్రారంధం. అంటే మీరు ఎలాంటి తల్లిదండ్రులకి మీరు పుట్టాలి అనేది కూడా మీ ప్రారంధ కర్మే. అందువలన ఎలాంటి తల్లిదండ్రులు మీకు తల్లిదండ్రులుగా రావాలని వారి ప్రారంధము ఉన్నది, మీ ప్రారంధము ఉన్నది అనమాట అర్థం. అంటే ఇదంతా ఒక చైన్ లాంటిది అనమాట. అంతెందుకు, ఇప్పుడు మన ప్రారంధంలో, నా ప్రారంధంలో మీలాంటి ఉత్తములకి భగవద్గీత ప్రాతకాలను చెప్పాలని నా ప్రారంధంలో ఉంది. మరి నా ద్వారా భగవద్గీత వినాలనే ప్రారంధం మీకు ఉన్నది. అందువలన మన ప్రారంధం అనేది మన ఒక్కళ్ళనే నిర్ణయించదు, మన చుట్టూ వాతావరణాన్ని కూడా నిర్ణయిస్తున్నది. ఈ విధంగా మొత్తం ఈ యొక్క సమష్టి సృష్టికి కారణభూతమైనటువంటి ఈ కర్మ ఫలం ఏదైతే కారణం ఉన్నదో దాన్నే కర్మ అంటారు. అందువలన ఈశ్వర అనుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. అందువలన ఈ కర్మఫల దాత ఎవరు? ఈశ్వర. అందువలన ఆయన రాబోయే సృష్టి యొక్క కర్మఫలము ఇప్పుడే రెడీ అయి ఉంటుంది. అంటే ఏంటి? కర్మ అంటే ఏంటంటే భవిష్యత్తు సృష్టికి కారణాన్ని కర్మ అంటారు. ఇక్కడ గుర్తుంచుకోండి, సృష్టి వచ్చిందంటే దానికి కారణం ఒక్క ఈశ్వరుడు కాదండోయ్. మనం ఏమనుకుంటాము, ఎందుకు ఈశ్వరుడు ఈ యొక్క సృష్టి చేశాడు, ఎందుకు ఈశ్వరుడు సృష్టి చేయాలి? ఆయన చేయడానికి ఏంటి? ఆయన దగ్గర ఏ మెటీరియల్ ఉందో ఆ మెటీరియలే. ఈ రకంగా ఇల్లు ఎందుకు కట్టాడు తాపి మేస్త్రి కట్టడం ఏంటంటే ఆయన ఇష్టమా? మనం మెటీరియల్ ఇచ్చి మనం ఎలా కట్టమంటే అలా కట్టాడు ఆయన. మన కర్మలు చేసి ఎటువంటి కర్మ ఫలాలు ఇచ్చామో ఆ కర్మ ఫలాలకు అనుగుణంగా ఈశ్వరుడు ఈ సృష్టి రచన చేశారు అని తెలుసుకోవాలి. ఎందుకు? పుణ్యేన పుణ్యం లోకం భవతి, పాపేన పాపం భవతి అన్నారు. అంటే పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకం అంటే మంచి శరీరాలు, మంచి ఉపాధులు. పాపం చేస్తే హీనమైన కీటకాలు, క్రిములు, కీటకాలు జన్మను పొందుతారు. మరి పుణ్యపాపాలు రెండూ చేస్తే మనుష్య లోకములో పుడతారు అన్నారు శాస్త్రాల్లో. ప్రశ్నోపనిషత్తులు చెప్పారు. ఇది ఎక్కడో కాదు, ఎన్నో దగ్గర చెప్పారు. అందువలన ఈ 14 లోకములు కూడా, అంటే 3 లోకాలు కానీ 14 లోకాలు కానీ ఎన్ని లోకాలున్నా మనం సరదా కోసం సృష్టించినవి కాదండి. మన సరదా కాదు, ఈశ్వరుని సరదా కాదు. వాటికి వెనక ఉన్నటువంటి కారణము కర్మ అంటున్నారు. అంటే మీకు స్పష్టంగా చెప్పాలంటే కర్మ మీదే ఈ యొక్క సృష్టి అంతా ఆధారపడి ఉన్నది. అందువల్ల కర్మను భూతభావ ఉద్భవకర అన్నారు. అంటే భవిష్యత్తు సృష్టి యొక్క కారణం కర్మే అని అర్థం. సో కర్మ సంగీత అంటే ఇందులో కర్మకి సంగీత అని కర్మని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని ప్రశ్న సమాధానం చెప్పాం మనము? చెప్పండి. 3ంటికి సమాధానాలు చెప్పారు. పురుషోత్తమ అంటే కృష్ణ పరమాత్మ. ఏంటి? బ్రహ్మ, అధ్యాత్మ, కర్మ. ఇప్పుడు తర్వాత 4వ దానికి సమాధానం చెప్పాల్సి ఉంది. అధిభూతం క్షరో భావః, అధిభూతం క్షరో భావః, అధిభూతం క్షరో భావః, పురుషశ్చాధిదైవతం, 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 అధియజ్ఞోహమేవాత్ర, 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 దేహే దేహభృతాం వర, దేహే దేహభృతాం
देहभृतां वर देहे देहभृतां वर అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం. अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ఉత్తమం. ఇప్పుడు ఏమంటున్నాడంటే భగవాన్ అధిభూతం. చూసారా? నెక్స్ట్ 4వ ప్రశ్న సమాధానం చెప్పాలి. క్వశ్చన్ పేపర్ రెడీగా ఉన్నది. అధిభూతం అంటే అధిభూతం కిం ప్రోక్తం. అధిభూతం అని దేన్ని అంటారు అన్నాడు అర్జునుడు. అధిభూతం అంటే ఏమిటంటే సృష్టిలో నాశనమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా అధిభూతమే. ఏమిటండి? ఈ సృష్టిలో నాశన యోగ్యమయ్యే ప్రతి ఒక్కటి అధిభూతమే. భావ అంటే వస్తువు, అంటే మేటర్ అంటే మెటీరియల్, పదార్థము అంటారు. పదార్థాలు అంటారు, విన్నారా? అంటే మేటర్ అంటే వస్తువు, భావ. ఓకే, అంటే మనం అనుభవించేది ఏదైనా అధిభూతమే అవుతుంది. ఎలా? ఎందుకంటే అది క్షరము, నాశనం అవుతుంది కాబట్టి. నాశనమైన ప్రతి ఒక్కదాన్ని కూడాను అంటే క్షరభావ, నాశనమయ్యే ప్రతి ఒక్కదాన్ని కూడా అధిభూతం అంటారు. ఇంతకుముందు బ్రహ్మ గురించి చూసినప్పుడు బ్రహ్మ ఏమన్నాం మనము? అక్షరం అన్నాము. మరి అధిభూతం అంటే ఏంటి? క్షరము అంటున్నారు ఇక్కడ. దానికి వ్యతిరేక పదం. అది నాశనం కానిది బ్రహ్మ, నాశనం అయ్యేది అధిభూతము అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, పంచభూతములు నాశనం అవుతాయా లేదా? నాశనం అవుతాయి. అంటే పంచభూతాలు అక్షరమా క్షరమా? క్షరమే, అధిభూతం కింద వస్తాయి, నాశనం అయ్యేవే. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? నశించే వాటి కిందకే వస్తాయి. అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకైనా నశిస్తాయి. అందువలన నదులు, పర్వతాలు ఇవన్నీ దేని కిందకు వస్తాయి? క్షరం కింద వస్తాయి, నాశనమైన కింద వస్తాయి. అంటే ఇవన్నీ అధిభూతమే. అంతేకాదండోయ్, మన శరీరాలు దేని కిందకు వస్తాయి? బ్రహ్మ అక్షరం కిందకు వస్తాయా? క్షరమైనటువంటి అధిభూతం కింద వస్తాయా? అధిభూతం కిందే వస్తాయి. శరీరాలు నాశనం అయిపోతాయి. కాబట్టి యావత్ ఈ సృష్టి అంతా కనిపిస్తున్న సృష్టి అంటే ఏమిటి? క్షరము, నాశనం అయ్యేదే. ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోరు. రేపు క్లాస్కి 4 ప్రశ్నలు సమాధానాలు చెప్పడం జరిగింది. రేపు మిగతా వాటి సమాధానాలు భగవాన్ శ్రీకృష్ణ ఎంత తెలివిగా చెప్తున్నారనేది చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.